చూస్తే మూసీ అభివృద్ధిలో భాగంగా కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాసేపట్లో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శృంగేరి పీఠాధిపతుల ఆశీర్వాదంతో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం, శ్రీ శ్రీ విష్ణు విధుశేఖర భారతీ సన్నిధానం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం జరగనుండగా భారీ స్థాయిలో అభివృద్ధి పనులకు నాంది పలికింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ మూసీ నది పరివాహిక ప్రాంత అభివృద్ధి కీలక ముందడుగు పడింది. మత సామరస్యానికి ప్రతీకగా భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఆలయ నిర్మాణం పనులకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, అలాగే 1400 సంవత్సరాల నాటి మచిలేశ్వర ఆలయ పరిసరంలో ఈ కొత్త ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జద్గురుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో శృంగేరి పీఠ ప్రతినిధులు పాల్గొననున్నారు. గండిపేట నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం మూసీ నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మంచిరేవులలో ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. తర్వాతి దశల్లో పురాన్పూల్ దగ్గర మూసీ, గౌలిగూడలో గురుద్వార్, నాగోల్లో చర్చి నిర్మాణం చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆలయానికి భారీ గాలిగోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేయనున్నారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. యాదాద్రి ఆలయం గర్భగుడి తర్వాత రాష్ట్రంలోనే పెద్దదిగా ఓంకారేశ్వర గర్భాలయం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రహదారులను నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. అలాగే మూసీ నదిలో చిన్న ఆనకట్టు నిర్మించి నీటి నిల్వ ఉంచే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. నది మధ్యలోని దివిపై 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయం చుట్టుపక్కల పార్కులు, బోటింగ్ వంటి పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం.